పర్పస్ లేదే ఏది చేయడు. సో ఇప్పుడు 16 కేసుల్లో 12 సంవత్సరాలు బెయిల్ మీద తిరుగుతున్న ఏకైక వ్యక్తి దేశంలో జగన్మోహన్ రెడ్డి. అలాంటి ఒక క్రిమినల్. ఓకే, తరువాత ఇక్కడ చూస్తే జగన్మోహన్ రెడ్డి ఒక మానసిక రోగి అండి. ఇది ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఒక మానసిక రోగి. ఎందుకంటే ఆ జగన్మోహన్ రెడ్డి తన కుమార్తెలను చూడటానికి యూరప్ టూర్ వెళ్తున్నాడా, లేదా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి యూరప్ టూర్ వెళ్తున్నాడా, లేదా పిల్లల్ని కలవటానికి లండన్ టూర్ వెళ్తున్నాడా అంటే అవన్నీ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి ఒక మానసిక రోగి కావటం అర్థం కాలేదు. అంటే మీరు అన్నారు కాబట్టి ఆ విధమైనటువంటి మాట అంటున్నారా, లేదంటే ఆయనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? మీరు అనేది అర్థం అవట్లే. అంటే హెల్త్ ఇష్యూ అంటే తనకి ఆల్రెడీ కొన్ని మానసిక రోగి అంటే ఏంటి సార్? మెంటల్లీ డిజేబుల్డ్, అంటే స్టేబుల్ గా ఉండలేడు, స్టేబుల్ గా ఏ నిర్ణయం తీసుకోలేడు, స్టేబుల్ గా అంటే మీడియా ముందుకు వచ్చి పత్రికా ముఖంగా మాట్లాడలేడు. అంటే ఏదైనా సరే సార్, అంటే ఇప్పుడు ఒక టాపిక్ ఉంది, ఇప్పుడు మీరు అంకమరావు గారు, నేను, సుబ్బారావు గారు, మీరు ఒక డిబేట్ పెడితే మాకు వితౌట్ స్క్రిప్ట్ మేము వచ్చి మీ ముందు మాట్లాడగలుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి అలా తన సొంత మీడియాలో కాకుండా బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ డైరెక్ట్ గా గత 5 ఏళ్లలో ఏ రోజున ఒక ప్రెస్ మీట్ పెట్టాడా? అంటే వాటికి సంబంధం ఏంటి అనేది ఇప్పుడు మీరు ఇప్పుడు మా ప్యానెల్లో ఉన్న 3 సభ్యులు మానసికంగా చాలా దృఢంగా ఉన్నాం. శారీరకంగా, మానసికంగా, ఫిజికల్ గా, మెంటల్ గా మేము చాలా దృఢంగా ఉన్నాం. అంటే మీరు అనేది విమర్శించట్లేదు జగన్మోహన్ రెడ్డిని, తనకి ఇబ్బంది ఉందని చెప్తున్నారు, అంతేనా? ఇబ్బంది ఉంది, డెఫినెట్ గా సార్. జనరల్ గా మానసిక రోగి అనే పదం ఇట్లా వాడుతుంటారు కదా ఏదైనా విమర్శించడానికి, మీరు అలా వాడుతున్నారేమో అనుకుంటున్నాను నేను. కిరణ్ గారు, తనకి ఉంది, మతింపు వ్యాధి ఉంది, త్వరలో అది ముదిరితే అది మేలుద్ది. అంటే ఫస్ట్ పిచ్చి ముదిరినప్పుడు ఏం చేస్తారు? తర్వాత కొడతారు, ఇచ్చుతారు. తర్వాత ఏం చేస్తారు? సైకోగా మారిపోతారు. రోజున లండన్ వెళ్ళటానికి ప్రధానమైన కారణం ఏంటంటే అక్కడ మెడిసిన్ వాడుతున్నాడు సార్. అది పక్కాగా దాని మీద గతంలో ఆధారాలతో కూడా బయటకు వచ్చినాయి. ఇప్పుడు నేను కొత్తగా చెప్పట్లా సార్. ఇక్కడ నేను ఒకటి చెప్తున్నా, మా కుటుంబ బాగోని ఎవరైనా కుటుంబ సభ్యుడు అమెరికా వెళ్తాడా, లేదా అక్కడ నుండి పిల్లల్ని ఇక్కడ పంపిస్తాడా సార్ చూడటానికి? నేను ఒకటే అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కోర్టు నుండి పర్మిషన్ తీసుకుని ఈ బెయిల్ మీద, షరతులతో కూడిన బెయిల్ మీద, కండిషన్ బెయిల్ మీద బయట ఉంటూ కండిషన్ తీసుకుని తను విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఏంటి? తను చెప్తే తన తండ్రి ఒక ఆదేశాలు జారీ చేస్తే ఇండియాకి వచ్చి తన ముందు ఒక 4 రోజులు ఉండలేరా సార్? ఇప్పుడు రాజకీయం ఎక్కడ చేస్తున్నాడు సార్? గత 1.5 year నుండి తను చేసేది అదే కదా. ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. తను ఇంకా రాజకీయం ఏం చేస్తాడు? ఎందుకు ఓడిపోయాడో సంజయ్ ఇవ్వలేదు, ఒక సమీక్ష సమావేశం పెట్టలేదు, ప్రజలకి నేను ఏం చేశాను, ఎందుకు నన్ను ఓడగొట్టారు అనేది కనీసం ఒక ప్రజల మధ్య ఒక మీటింగ్ పెట్టి ఇలా జరిగింది అని, అంటే ఓటమిని అంగీకరించకపోగా ఇంకా ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, ప్రభుత్వం ఇవ్వలేదని మా మీద, కుటుంబ ప్రభుత్వం మీద నిందలేస్తున్నాడు కానీ తన అసమర్థుడిని అని చెప్పుకోవట్లేదు కదా సార్. అంటే జగన్మోహన్ రెడ్డి, నేను మొదటి నుండి చెప్పేది అదే సార్, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక మానసిక రోగి సార్. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే లండన్ లో మెడిసిన్ వాడుతున్నాడు, తనకి విందులకి, వినోదాలకి, లేదా ఫారెన్ ట్రిప్స్ కి కుటుంబ సభ్యులతో గడపడానికి కోర్టు గనక ఇలా బెయిల్ ఇస్తూ పోతే రాష్ట్రం, అంటే ఇలాంటి రాజకీయ నాయకులు ఉండటం వలన దేశం నిజంగా చెప్పాలంటే క్రిమినల్స్ తో ఎక్కువైపోద్దండి. ముందు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఒక క్రిమినల్ ని సీఎం గా చూసిన తర్వాత వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ ఒక అనంతబాబుని చూడండి. అంటే జగనే ఒక క్రిమినల్ అయినప్పుడు నేనైతే ఏంటి అంటే, జగన్కి చట్టం చుట్టమైనప్పుడు మాకెందుకు కాదు అని మీరు కొన్ని విషయాలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎమ్మెల్సీ అనంతబాబుని కానీ, డాక్టర్ సుధాకర్ని ఇబ్బంది పెట్టి చనిపోవడానికి కారకులైన వాళ్ళు కానీ, టీడీపీ వాళ్ళ మీద దాడులు కానీ, షర్మిలాని గొంతు పెట్టుకుని గోడకేసి కొట్టడం కానీ, బాబాయ్ మర్డర్ కేసు కానీ, ఇవన్నీ చూస్తే సార్, అంటే ఒక క్రిమినల్ రాజకీయాల్లోకి వచ్చే సీఎం అయితే ఎలా ఉంటుందో అలా చూపిస్తున్నారు సార్. ఎందుకంటే ఇలా ఒక క్రిమినల్ రాష్ట్రాన్ని పాలిస్తుంటే కింద సిబ్బందికి ఏం చెప్పగలడు? ఒక ఐఏఎస్ ని ఎలా కంట్రోల్ చేయగలడు? ఒక ఐపీఎస్ ని ఎలా కంట్రోల్ చేయగలడు? లేదు అంటే తన
కింద ఉన్న ప్రజలు, వైసీపీ పార్టీ నాయకులు, నా నాయకుడే పెద్ద కానీ క్రిమినల్ దీంట్లో ఒకటి సార్, నిజంగా చెప్పాలంటే అయినప్పుడు పబ్లిక్ వాళ్ళు లో ఎలా చర్చ మాట్లాడతారు ఏంటంటే చెప్పండి? అప్పుడు బాగా కంట్రోల్ చేశారు జగన్మోహన్ రెడ్డి ఐఏఎస్ ఐపీఎస్ అని కావచ్చు, లేదంటే ప్రభుత్వ ఉద్యోగులను. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొంచెం కంట్రోల్ చేయలేకపోతుందనే చర్చ కూడా ఉంది. సార్ కంట్రోల్ చేయటువంటి ఒకటే సార్, భయం. జగన్ అనే ఒక క్రిమినల్ భయం ఏం పెట్టాడు, మరి చేస్తాడో అని పెట్టాలి, భయం. మీరు కూడా భయం పెట్టాలి. అదే సార్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కి ఒక భార్య పిల్లలు ఉంటారు సార్, పిల్లల్ని ఏం చేస్తాడో అని భయం. ఎందుకంటే తిన ఒక క్రిమినల్ కాబట్టి. ఒక ఐపీఎస్ ఆఫీసర్ కి తను పోలీస్ అయినా సరే భయం, ఎందుకంటే ఈ క్రిమినల్ నా పిల్లల్ని ఏం చేస్తాడో అని. లేదు ఒక ప్రభుత్వ ఉద్యోగికి చెప్పిన మాట వినకపోతే ఏదో చేస్తాడని భయం, ఎందుకంటే తన పిల్లల్ని తన భార్యని ఏం చేస్తాడో అన్న భయం. ఎందుకంటే సొంత బాబాయినే చంపినోడు మనం ఒక లెక్క అని ప్రతి ఒక్కడికి, సామాన్య కార్యకర్త దగ్గర నుండి సామాన్య ప్రజలకు కూడా భయం సార్. ఆ భయమే ఒక క్రిమినల్ సార్. ఇప్పుడు మనం ఒకటి చెప్తున్నాను, మనం ఒక కారులో వెళ్తుంటే ఒక పిచ్చివాడు, గుడ్డివాడు రాయి పట్టుకుని ఇసిరితే మన కారు మీద ఎక్కడ ఇసురుతాడని మనం కూడా భయపడతాం సార్. అది భయం. అంటే మనం వాడిని చూసి భయపడలా, మన కారు అద్దం ఎక్కడ పగులుతుందో అని భయం. ఆ భయమే జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ చేస్తున్నాడు. కానీ తను ఒక చట్టాన్ని తన చేతుల్లో తీసుకుని ఒక క్రిమినల్ గా సీఎం అయిన తర్వాత ప్రజలు ఎక్కడ హర్షించట్లేదు సార్. ఈ రోజున అంటే ఇన్ని చూసిన ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని ప్రభుత్వ ఉద్యోగుల్ని కట్టడి చేయలేకపోతున్నారు అంటే దానికి ముందు 5 సంవత్సరాలు జగన్ పరిపాలన. ఒక క్రిమినల్ సీఎం అయిన తర్వాత ప్రజలు ఇద్దరిని బేరీజ్ వేసుకోలేకపోతున్నారు సార్. ఎందుకంటే ఇక్కడ జగన్ అనే వ్యక్తి 100% ప్రజల్ని ఇబ్బంది పెడితే, చంద్రబాబు నాయుడు గారు అంటే వెల్ఫేర్ ద్వారా కానీ లా అండ్ ఆర్డర్ ద్వారా కానీ ఎన్ని రకాలుగా చేసినా జనాలు కంపారిజన్ ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ చేశాడు. ఎలా చేశాడు? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు జగన్ లాగా క్రిమినల్ కాదు కదా, తన బాబాయిని చంపలేదు కదా, తన చెల్లిని మెడపట్టుకుని గొంతుకి పిసకలేదు కదా. అంటే సార్ అలా చేస్తే పవన్ గారు ఎవరైనా భయపడతారు. ఆ భయమే ఆ రోజున బ్యూరోక్రాట్స్ కంట్రోల్ అయింది. ఆ భయమే ప్రభుత్వ ఉద్యోగులు భయపడ్డారు. ఆ భయమే సామాన్య ప్రజలు కూడా భయపడుతున్నారు సార్. ఇప్పుడు ఏంటంటే ఇది ప్రజాస్వామ్యం. అంటే ప్రజాస్వామ్యం ప్రజలు ఇచ్చిన తీర్పుతో నడుస్తున్న కూటమి ప్రభుత్వం ఉండటం వలన ప్రజలు ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారిని కూడా నిలదీయగలుగుతున్నారు సార్. ఆ రోజున ఎవరైనా సరే ఒక్క ఏబిఎన్ మీడియా లేదు అంటే కనుక ప్యానెల్లో ఉన్న సభ్యులు అంకమరావు గారు కానీ సుబ్బారావు గారు కానీ అలాంటి వారు తిరగబడి జగన్ ప్రభుత్వానికి ఎదురిల్లం కానీ మిగతా ఎవరన్నా బయటకు వచ్చారా సార్? ఒక్క మాట చెప్పండి, ఎవరన్నా బయటకు వచ్చారా? రైట్ సార్. ఆఖరికి తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ నాయకులే పోలీసులు వస్తే హౌస్ అరెస్ట్ అని చెప్పి ఒక సెల్ఫీ ఫోటో తీసుకొని బయటికి గ్రూపుల్లో పెట్టారు సార్. అది భయం. రైట్. సుబ్బారావు గారు, ఇందాక అంకంరావు గారు అడిగారు, అంటే ఖచ్చితంగా మరి జగన్మోహన్ రెడ్డికి ఏ ప్రాతిపదికన పర్మిషన్ ఇచ్చారు అంటే ఆయనకి ఏమైనా సర్టిఫికేట్ అంటే పబ్లిక్ డొమైన్లో కూడా ఉంటుంది, దీనికి సంబంధించి గవర్నమెంట్ కూడా బయట పెడుతుంది అని చెప్తున్నారు. అట్లా ఉంటుందా? తను ఏ విషయం మీద వెళ్తున్నాను ఏంటి అనేది పర్మిషన్ తీసుకునేటటువంటి విషయం బయటకు తెలుస్తుందా? ఇక్కడ ఒకటండి, 2024 మే 16 నుంచి జూన్ వరకు ఇంగ్లాండ్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ తిరిగి వచ్చాడు.